ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకొని ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి సరిగ్గా 33 రోజులు పూర్తయింది. ఈ 33 రోజుల్లో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు సాధారణమైనవి కావు. కొన్ని పాన్ ఇండియా చిత్రాలకు కూడా ఈ సినిమాకి వచ్చినన్ని రికార్డ్స్ రాలేదు. ఇప్పటికీ థియేటర్స్లో ఈ చిత్రం విజయవంతంగానే రన్ అవుతుంది. అయితే ఓటీటీలో ముందుగా అనుకున్న డీల్ ప్రకారం ఈ సినిమాని 4 వారాల థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. కాబట్టి రీసెంట్గానే ఈ చిత్రాన్ని జీ5లో విడుదల చేశారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చింది. జీ5 సంస్థ వారు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రం కేవలం 48 గంటల్లోనే 500 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయని, జీ5 హిస్టరీలోనే తెలుగు సినిమాల కేటగిరీలో ఇదొక ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తుంది. ఇదే తరహా జోరును కొనసాగిస్తూ ముందుకు పోతే ఈ చిత్రం ఖచ్చితంగా జీ5లో RRR రికార్డును బద్దలు కొడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు అభిమానులు. అనిల్ రాపుడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా ఇదే జీ5 యాప్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సుమారుగా 6 నెలల పాటు ఈ చిత్రం ట్రెండ్ అయింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు అంతకు మించి ట్రెండ్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా థియేటర్స్లో ఎగబడి చూసిన ఒక సినిమాకు ఓటీటీలో పెద్దగా వ్యూస్ రావేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకు అలా జరగలేదు. ఒకసారి చూసిన వాళ్ళే పదే పదే ఈ చిత్రాన్ని చూడడం వల్లే ఈ రేంజ్ వ్యూయర్స్ వచ్చిందని తెలుస్తుంది.